మీకు స్తోత్రం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి, మరి ఇక్కడ కూడిన దైవజనులకి, స్థానిక సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను అండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, దేవునిలోకి రాకముందు నా పేరు వంశీకృష్ణ అండి. మరి నాకు ఊహ తెలిసినప్పుడే మరి నా తల్లిదండ్రులు చిన్న చిన్న గొడవల కారణంగా విడిపోవడం జరిగిందండి. తర్వాత మేము కట్టుబట్టలతో విజయవాడ వచ్చామండి. విజయవాడ వచ్చి ఆ రీతిగా జీవనం సాగిస్తున్నామండి. మేము వచ్చినప్పుడు మా దగ్గర ఏమీ లేదండి. అటువంటి పరిస్థితుల్లో మా స్థితి చాలా దీనస్థితి అండి. నిజంగా తిండికి లేని స్థితి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి మా అమ్మగారు ఒక స్కూల్లో ఆయాగా పనిచేసేదండి. మరి ఆ బిడ్డకి ఒక బలహీనత వచ్చిందండి. ఏంటంటే ఆవిడ ఉమ్మి మింగితే చనిపోద్దనే భయం అండి. ఆవిడకి ఆ రోగం ఎందుకు వచ్చిందో తెలియదు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా స్వస్థత లేదు. ఉమ్మి మింగదు, మంచినీళ్ళు తాగదు, అన్నం తినదు. జ్వరంతో నీరసంతో అలా కూర్చుని బక్క చిక్కిపోయి ఉందండి బాగా. నా ముందే మరి మా పెద్దలైన వారు మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇవిడ చనిపోద్ది, పిల్లల పరిస్థితి ఏంటి, ఎలాగ ఏంటని చెప్పి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. చాలా దారుణమైన స్థితి అండి మాది. మరి మా అమ్మకి చాలా హాస్పిటల్ తిరిగామండి విజయవాడలో, ఎక్కడ స్వస్థత దొరకలేదు. అటువంటి పరిస్థితిలో మరి ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి రాబట్టి ఈ సైన్య సావాసం అంటే అక్కడ కూటాలు జరుగుతున్నాయి అండి. మరి మేము ఉండే మా అమ్మమ్మ గారి ఊరిలో అక్కడికి ఆత్మీయ తల్లిదండ్రులు వచ్చారు. మరి వారి దగ్గరికి వెళ్ళి మరి మా పరిస్థితి ఇది, మరి ఒకసారి ఇటు రండి, ఇది కూడా చూద్దురుగానని చెప్పేసి అన్నారండి. అప్పటి వరకు మేము లోకంలో అన్ని దేవతలను పూజించే వాళ్ళం అండి. మరి యేసుప్రభు వారు అంటే తెలీదు. మరి అదే మొదటిసారిగా మేము ఆ మందిరానికి వెళ్ళటం. మరి ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేసి, అమ్మ ఈ బిడ్డ పైన చేతబడి శక్తులు ఉన్నాయి, మరి ప్రార్థన చేద్దాం, బాప్తిసం తీసుకోండి, ప్రభువులో స్టడీగా నిలబడండి అని చెప్పి బలపరిచారండి. మరి ఆ రీతిగా ఆమెను నిలబెట్టి బలపరిచారండి. మరి ఆత్మీయ తల్లిదండ్రులు నిలబెట్టినప్పుడు మరి నా తల్లి ఎప్పుడైతే బాప్తిసానికి అంగీకరించిందో ఆ బిడ్డకి నెమ్మదిగా స్వస్థత రావడం మొదలైందండి. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ బిడ్డ పూర్తిగా స్వస్థపడిందండి. ఆ బిడ్డకున్న బలహీనత ఎట్టిపోయిందో తెలీదు. డాక్టర్లు చేతులు ఎత్తేశారు, మా బంధువులు చనిపోద్దన్నారు. మరి యేసు ప్రభు వారు మాత్రం ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచాడండి. ఆ రీతిగా మేము దేవునిలోకి వచ్చాం. దేవునిలోకి వచ్చినప్పుడు మరి మా కుటుంబం మొత్తం మారలేదు, కానీ మరి మా తల్లిగారు, మరి మా అమ్మమ్మ గారు, మా పిన్ని గారు మాత్రం నడుస్తూ ఉండేవారండి. మా పిన్ని గారికి కూడా కడుపులో రక్తం గడ్డలు ఉండేయండి. మరి అవి కూడా ఆమె మందులు వాడకుండానే మరి ప్రభు యొద్ద ప్రార్థన చేయబట్టి అవి కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచాడండి. నిజంగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి తర్వాత మరి మా తాతయ్య గారండి, మరి ఆయన కూడా అంతేనండి, గుళ్ళో పూజారిగా వ్యవహరించేవారండి. మరి మేమున్న గుళ్ళో ఒక అన్య దేవత గుడి ఉండేది. మరి అక్కడ ఆయన ఎప్పుడు పూజ చేస్తూ ఉండేవాడు. ప్రార్థనలు ఆయన నిరంతరం అదే భజన అండి. ఆయన మేము ప్రార్థనకి వెళ్ళాం. మరి మా తల్లిని బట్టి ఆయనకి విశ్వాసం ఉంది, కానీ మా దారి మీదే మీ దారి మాదే అన్నట్టు ఉండేవాడు అండి. ఆయన అలాగే ఉండేవాడు. మరి అట్లాంటి వ్యక్తి కూడా మరి ఒకానొక సమయం వచ్చినప్పుడు మరి ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంటే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే అండి, మరి ఊర్లో ప్రార్థన కొరకు ఆత్మీయ తల్లిదండ్రులు మైకి పెడితే ఆయనకి పోటీగా మరి ఆ దేవతకు సంబంధించిన పాటలు ఆ మైకి ఇటు తిప్పి పెట్టేవాడు అండి. ప్రార్థనకి ఆటంకం చేసేవాడు అండి. మరి అలాంటి వ్యక్తి ఇంతగా చెప్తున్నారు కదా, ఒకసారి చూద్దామని ఆయన స్థితి కూడా చాలా దారుణమైన స్థితికి వెళ్ళిపోయిందండి. లేమిడి చేత, ఆయనకున్న బలహీనతల చేత, పరిస్థితుల చేత, దారుణం చేత చివరికి అంగీకరించాడండి. అంగీకరించి నాకున్న సమస్యలన్నీ పోతే నేను యేసుప్రభు వారిని నమ్ముకుంటానని చెప్పి యేసుప్రభు వారి మార్గంలోకి వచ్చాడండి. మరి ఆ రీతిగా ఆయన యేసుప్రభు వారి మార్గంలోకి ఎప్పుడైతే వచ్చాడో మరి అక్కడ కుటుంబం మొత్తం రక్షణ పొందిందండి. మెల్లగా ప్రార్థనలోకి నడుస్తున్నారండి. ఇక మరి మా తల్లి మా నాయనమ్మ గారండి, మరి మా అమ్మమ్మ గారు, ఆవిడ కూడా అంతే అండి. విశ్వాసంలో ప్రార్థనలో ప్రభువులో నడుస్తూ ఉండగా ఆవిడకి కూడా మరి ప్రభు వారే చెప్పారండి, ఒక 3 సంవత్సరాల్లో ఈవిడ చనిపోతుందని చెప్పి దర్శనం ద్వారా ఆమెకు తెలియజేశారండి. మరి అలా జరిగినప్పుడు మరి ఆత్మీయ తల్లిదండ్రులకు చెప్పామండి, మరి ఈ రీతిగా కనపడింది ఏంటండి పరిస్థితి అని అన్నప్పుడు, చూద్దాం ప్రార్థన చేద్దాం అన్నారండి. మరి 3 సంవత్సరాల దగ్గరికి వచ్చేసరికి మరి ఆవిడ కూడా మంచం పట్టేసిందండి. చనిపోయే స్థితికి వెళ్ళిపోయింది. హాస్పిటల్ తిరిగాం. ఇక చివరికి బాగా ప్రార్థన చేసి కన్నీరు గార్చి దేవుడి దగ్గర అడిగినప్పుడు ప్రభు వారు చెప్పారండి, మరి ఆత్మీయ తల్లిదండ్రులని 3 నెలలకు ఒకసారి పిలుచుకొని గృహంలో కూటం పెట్టుకోమని చెప్పారండి. అలా పెట్టుకుంటే నేను 5 సంవత్సరాలు ఆయుష్ ఇస్తా అన్నారండి. మరి ఆ బలహీన క్షణంలో మరి మేము తీర్మానం చేసుకున్నామండి. మొదట వెనక అడిగేసినప్పటికీ అప్పుడు మరి ఆమె పడుతున్న బాధను బట్టి ప్రభు దగ్గర తీర్మానం చేసామండి, 3 నెలలకు ఒకసారి కూటం పెట్టుకుంటాం, ప్రభు నిన్ను గణపరుచుకుంటాం, మా గృహం నుంచి సువార్త చేపించుకుంటాం అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు మరి ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పినప్పుడు వారు కూడా మా కొరకు ప్రార్థన చేశారండి. మరి ఆ రీతిగా మేము తీర్మానం చేసుకోబట్టి దేవుడైతే 5 సంవత్సరాలు అన్నాడండి. 5 సంవత్సరాలు దాటిపోయి ఇంకా 2 సంవత్సరాలు అయిందండి. ఆ బిడ్డ ఇప్పటికీ బ్రతికే ఉంది. దేవుడు ఆ రీతిగా నడిపిస్తున్నాడండి. ఇక నేనండి, మరి మా తల్లి గారిని దేవుడు సేవకు పిలుచుకున్నాడు, ఆవిడ సేవ చేస్తుందండి. మరి నేను
లోకంలో తిరుగుతూ ఉండేవాడిని, నా ఇష్టానుసారంగా వ్యవహరించేవాడిని. గతంలో మేము మందిరానికి వచ్చినప్పుడు కట్టుబట్టలతో వచ్చాం. మా యొద్ద ఏమీ లేదు, ఒక గిన్నె, వంట చేసుకోవడానికి ఒక గిన్నె, ఒక చాప, అంతేనండి. మా అమ్మ స్కూల్ ఆయాగా పనిచేసేది. వాళ్ళు ఉండటానికి ఒక స్థలం ఇచ్చారండి. ఆ స్థలంలో కూడా మాకు సరైన స్థలం కాదండి, అది ఉండటానికి కూడా సౌకర్యవంతంగా ఉండేది కాదు. దాని చుట్టూ 4 తడికలు అండి, ఇంతవరకు తడికలు ఉన్నాయి. ఆ తడికలు పెట్టుకుని ఆ తడికల మధ్యలో నివాసం చేసేవాళ్ళం అండి. మేము అర్ధరాత్రి రోడ్డు పక్కన తాగుబోతోళ్ళు ఎవరెవరో వచ్చి డోర్లు కొడతా ఉండేవాళ్ళండి. భయంగా బిక్కుమంట బ్రతికేవాళ్ళం. అలాంటిది నేనైతే మాత్రం ఇవన్నీ చూస్తూ ఉండేవాడిని, కానీ వీళ్ళు చెప్తే నేను వినాలా, వీళ్ళు చెప్తే నేను చేయాలా అన్న ఒక భావన నాలో ఉండేదండి. మా తల్లిదండ్రులు, మా సహోదరులు వీళ్ళందరూ ప్రార్థనలో బలంగా ఉండేవాడు. నేను మాత్రం లోక సావాసాలండి, బయట తిరగటం, సిగరెట్లు తాగటం, మందు తాగటం. ఒక సేవకురాలు కుమారుని అయి ఉండి చాలామంది నన్ను చూసి బలహీనపడేవాళ్ళండి. అదంతా కూడా నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. ఆత్మీయ తల్లిదండ్రులు పిలిచి ఎప్పటికప్పుడు హెచ్చరికిస్తూనే ఉండాలి, అయ్యా నువ్వు ప్రార్థన విడిచి తిరుగుతున్నావు, మందు సిగరెట్లు లోక స్నేహావశాలు పడిపోయావు, నువ్వు దెబ్బతింటావయ్యా, జాగ్రత్త అయ్యా, ప్రభువుని విడిచిపెట్టమాకయ్యా, ఎప్పటికప్పుడు నన్ను హెచ్చరిస్తూనే ఉండేవాళ్ళండి. అయినా కూడా ఆత్మీయ తల్లిదండ్రులకి నేను ఎదురు చెప్పేవాళ్ళండి, మీరేంటి నాకు చెప్పేది అన్నట్టుగా నేను వాళ్ళ ముందు మాట్లాడేవాడిని అండి. వాళ్ళ మాట అసలు లెక్క చేసేవాడిని కాదు. దైవజనులు అంటే చిన్న చూపు ఉండేదండి. వాళ్ళ మాట నేను ఎందుకు వినాలి, వీళ్ళెవరో నాకు చెప్తే నేను ఎందుకు వినాలన్న భావన నాలో ఉండేదండి. యేసు ప్రభు వారంటే లెక్క ఉండేది కాదు, ప్రార్థన అంటే భయం ఉండేది కాదు. ఈ ప్రార్థన అన్నా కానీ ఇవన్నీ వాళ్ళు అలాగే చెప్తారనే వాళ్ళు. మా ఇంట్లో మా తల్లిదండ్రులు కానీ మా సహోదరి కానీ మోకరించినా సరే, ప్రార్థన కొరకు మోకరించినా వాళ్ళని భయంకరంగా దూషించేవాడిని అండి. ప్రార్థన ఇంట్లో చేస్తారంటే నేను పడుకున్నాను, బయటికి వెళ్ళండి, నాకు నా పని ఎక్కువ అని చెప్పేసి ఎప్పటికప్పుడు వాళ్ళని అభ్యంతరం చేస్తూనే ఉండేవాడిని అండి. అలాంటిది ఒక సమయం వచ్చేసరికి ఆత్మీయ తల్లిదండ్రులు, మొదట నేను మందిరానికి వచ్చినప్పుడు కూడా ఒక బలహీనతతోనే వచ్చానండి. ఎందుకంటే నాకున్న బలహీనత, నాకు నిమ్మనేది ఉందండి అప్పుడు. అది దానివల్ల నేను ఏ పని చేయలేకపోయేవాడిని, బాగా బక్క చిక్కిపోయాను. ఆ నీరసం ఒక రకమైన ఇదండి, నడవలేకపోయేవాడిని కాదండి. ఒక ఇడ్లీ ముక్క తింటే గొంతుకులో అడ్డం పడిపోయిందండి, మింగలేక కక్కలేని స్థితి అండి, ఊపిరాడకి చనిపోయే స్థితి అండి. అంత బలహీనత అండి నాది. ఆ బలహీనత చెప్పడానికి చిన్న మాటగానే ఉంటుంది, కానీ చాలా భయంకరమైన బలహీనత అండి. ఎప్పుడైతే మరి మందిరానికి వచ్చామో ఆత్మీయ తల్లిదండ్రులు ఒకటే మాట చెప్పారు. అప్పుడు మొదటగా పరిచర్య చేయ, మందిరంలో శనివారం ఆదివారం విడిచిపెట్టకుండా మందిరానికి నడు, పరిచర్య చేయని చెప్పారండి. మరి దానికి అంగీకరించానండి. అప్పుడు నాకున్న బలహీనతను బట్టి, నేను ఆ రీతికి అంగీకరించబట్టి మందిరంలో పరిచర్య చేయబట్టి నాకున్న బలహీనత తగ్గిపోయిందండి. తగ్గిపోయిన తర్వాత మందిరంలో స్టడీగా నడవాలి కదండి. కొంతకాలం బాగానే నడిచాను. నేను చేసిన పరిచర్యను బట్టి దేవుడు దీవించాడండి, నాకు మంచి ఉద్యోగం కూడా ఇచ్చాడు, జాబ్లో చేస్తూ ఉన్నాను. నా స్నేహితులు లోక స్నేహాలు ఎక్కువైపోయినాయి, మళ్ళీ తాగుడు సిగరెట్లు ఆటల్లో పడిపోయాను, లోకంలో తిరగటం ఎక్కువైపోయింది. ఇక మందిరం విడిచిపెట్టేసాను. దౌర్జన్యుల మాట అంటే లెక్కలేదు. నా తల్లి మాట నేను వినేవాడిని కాదండి. మా అమ్మ ఎప్పటికప్పుడు చెప్తానే ఉండేది, నా కోసం ఏడుస్తూ ఉండేది. అయినా కానీ కరెక్ట్గా ఆఫీస్ నుంచి రాగానే అయ్యా మందిరానికి వెళ్దామంటే మందిరానికి అసలు వచ్చేవాడిని కాదు. మందిరానికి నేను వెనకడిగేసేవాడిని. ఎప్పుడు కోటాలు జరిగినా, ప్రార్థనలు జరిగినా, శని ఆదివారాలైనా లెక్క ఉండేది కాదండి నాకు. అటువంటి స్థితిలో ఆత్మీయ తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉండేవాళ్ళు, నా దైవజనులు, జాగ్రత్త అయ్యా, మందిరం విడిచిపెడుతున్నావు, దెబ్బతింటావు, దేవుడు నువ్వు మందిరానికి రాబట్టి, నువ్వు చేసుకున్న తీర్మానాలను బట్టి దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, అవన్నీ మర్చిపోయి నువ్వు మళ్ళీ వెనకడిగేసావంటే మళ్ళీ దెబ్బతింటావయ్యా, తర్వాత నీ ఇష్టం, మేము చెప్పినంత కాలం చెప్తాం, దైవజనులు ఎప్పుడైతే చెప్పడం ఆపేస్తారో అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడతాడని చెప్పారండి ఆత్మీయ తల్లిదండ్రులు. నేను అవన్నీ పట్టించుకునేవాడిని కాదు. వీళ్ళు అలాగే చెప్తారు, వాళ్ళు చెప్పేది నేను వినాలని చెప్పేసి నా ఇష్టానుసారంగా నేను వెళ్ళిపోయేవాడిని అండి. లోకంలో పడిన ఇష్టానుసారంగా సిగరెట్లు, మందు, ఇక ఏవంటే అవి, ఆ లోక వ్యసనాలు అన్నీ చేశానండి. నేను ఏది విడిచిపెట్టలేదు, అన్ని పాపాలు చేశానండి. ఇప్పుడు దైవజనులు మాట వినట్లేదు, నా తల్లిదండ్రులు మాట వినట్లేదు. ఇక సమయం వచ్చిందండి, దేవుడు వచ్చాడు, దేవుడే మాట్లాడాడండి. ఆయన ఏ రీతిగా పట్టుకున్నాడంటే, నాకు మొదట ఏ బలహీనతను బట్టి అయితే నేను మందిరానికి వచ్చాను, అది 2 అంతలుగా నాకు తిరిగి వచ్చిందండి. ఏంటంటే, నాకు తాగి సిగరెట్లు తాగి లంగ్స్లో ఒక చిన్న హోల్ పడిందండి. ఆ హోల్ని బట్టి నాకు కంటిన్యూస్ బ్లీడింగ్ అయ్యేదండి, నోటంతా రక్తం కక్కుతూనే ఉండేవాడిని. ఆ హోలు ఎలా అంటే, ఆ బ్లీడింగ్ అయినప్పుడు ఆ ఊపిరితిత్తులు, ఆ బ్లడ్ అడ్డం పడిపోయి ఊపిరాడక చనిపోతారండి మనుషులు. నాకు వచ్చిన బలహీనత అది. అంతకుముందు మాట విన్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడండి, అప్పుడైతే మందులు కూడా వాడలేదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ కూడా ఒకటే మాట అన్నాడండి. ఆయన చెప్పింది ఏంటనంటే,
అయ్యా నీకు ఒక హోల్ పడింది, దాన్ని ఇప్పుడు మేము లోపలికి స్కోప్ పంపించి అక్కడ గమ్ము పెడతాము, ఆ గమ్ము పెడితే నీకు ఆ బ్లీడింగ్ ఆగుతుంది, నువ్వు ఊపిరి తీసుకోవడానికి బాగుంటుంది, కానీ అది ఎంతకాలం ఉంటుందో మేము చెప్పలేము, కొన్ని రోజులకి అది ష్రింక్ అయ్యి మళ్ళీ బయటికి పడిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారండి. ఇక రక్తం కక్కుతానే ఉన్నానండి. నిజంగా మా ఇంట్లో మా చర్చి దగ్గర కూడా అండి బ్లీడింగ్ అవుతానే ఉంది కంటిన్యూస్గా, నా నోటంటే రక్తం పడతానే ఉండేదండి. వాళ్ళైతే టెస్టులకి అని చెప్పేసి క్యాన్సర్ ఉందేమో అని డౌట్ వచ్చి టెస్టులు కూడా పంపించారండి, రిపోర్ట్లు లోపల ఉన్న శాంపుల్స్ కలెక్ట్ చేసి. మరి ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి నన్ను నలుగురు మోసుకొచ్చారండి. ఆ సావాసానికి, క్రీస్తైన సావాసానికి, షాలేమిరాజు ప్రేరాలకి నన్ను నలుగురు వ్యక్తులు మోసుకుని వచ్చారండి. కుర్చీలో కూర్చోబెట్టుకుని నలుగురు వ్యక్తులు మోసుకుని వచ్చి కూర్చోబెడితే నేను ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర తప్పైపోయిందయ్యా, నేను దేవుడిని విడిచిపెట్టానని చెప్పి చాలా బాధపడి ఏడ్చి నన్ను బ్రతికించండి అని దైవజనులు వేడుకున్నానండి. ఎందుకంటే చాలా హాస్పిటల్ తిరిగానండి. మళ్ళీ తిరిగింది నన్ను టెస్ట్ చేసిన డాక్టర్లు కూడా చిన్న డాక్టర్లు కాదండి, ఫేమస్ సర్జన్స్ అండి వాళ్ళు. డిటిడిసి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు, నెక్స్ట్ వచ్చేసి ఎండి అండి. ఆయన ఎండి అంటే ఇంకా మాస్టర్స్ అండి, అందులో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు. వాళ్ళు అన్న మాట అండి, నీ జీవితం మొత్తం ఇంతేనే, నువ్వు బ్లడ్ కక్కుతూనే ఉండాలి, కొంచెం పడితే పర్వాలేదు, ఎక్కువగా పడితే 4 రోజులు వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటమే, మళ్ళీ బ్లడ్ ఎక్కించడమే నీకు, ఇక ఇదే నీ పరిస్థితి, ఎప్పుడు వరకు ఇలా అనేది మేము చెప్పలేము, చాలా తక్కువ సమయం అని చెప్పారండి. చేతులు ఎత్తేసారు ఒక మాటలో చెప్పాలంటే. డాక్టర్ గారు గ్లూ పెట్టారండి, ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్లారు. ఆత్మీయ తల్లిదండ్రులు ఏం పర్వాలేదు, మేము ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉండండి, ప్రభువు ముడతారని చెప్పి ధైర్యం చెప్పారండి. మరి ఆ రీతిగా మేము హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారు గ్లూ పెట్టారండి, స్కోప్ వేసి లోపలికి. కానీ 2 రోజులకే నాకు కొంచెం దగ్గు ఎక్కువగా రావడం వల్ల మళ్ళీ ఆ గ్లూ ఊడిపోయిందండి. మళ్ళీ కంటిన్యూస్ బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఇక రక్తం కక్కుతూనే ఉన్నాను, నా జీవితం మొత్తం ఇంతే, ఇక నేను చనిపోవడమేనని చెప్పేసి అనుకున్నానండి. మరి అలాంటిది ఏం భయపడకండి, ప్రార్థన చేద్దాం, మందులు వాడదాం, చూద్దాం అని చెప్పి డాక్టర్ గారు అయితే ఇంక ఇంతేనయ్యా అని చెప్పేసి పంపించారండి. ఏ పనులు చేయకూడదు, బ్రతికినంతకాలం ఒక 4 దుంపలు ఉడకబెట్టుకుని తినాలి, అన్నం తినకూడదు, కూర తినకూడదు, మంచినీళ్ళు తాగకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, బరువు పనులు ఏవి చేయకూడదు అని చెప్పేసి అన్నారండి. మరి నేను చర్చి దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర బాగా బాధపడ్డానండి, క్షమాపణ వేడుకున్నానండి. దేవుడి దగ్గర ప్రార్థన చేయ్యా, ఆయన ఏం చెప్తే అలా నడుద్దాం అన్నారండి. మరి ప్రభు వారి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆయన ఒకటే అడిగారండి నన్ను, నా కుమారుడు అన్న సేవ చేస్తావని చెప్పేసి అడిగారండి. ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా కొన్ని సూచనలు, కొన్ని మొక్కుబడులు నాకు తెలియజేశారండి. వాటన్నిటికీ నేను అంగీకరించానండి. మరి అలాగే రాజుగారు అండి, రాజయ్య గారు కూడా నేను నా బలహీన క్షణంలో నిజంగా యోబు గారి గురించి చాలా చెప్పి నన్ను బలపరిచారండి. ఎప్పుడైతే నేను అన్నిటికీ అంగీకరించానో, ఎప్పుడైతే ఆ బలహీనతను బట్టి అన్నిటికీ ఒప్పుకున్నానో, ఆ రీతిగా దేవుడు నన్ను నిదానంగా ముట్టడం మొదలుపెట్టాడండి, స్వస్థపరిచాడండి. ఈ రోజుకి మీ ముందు నేను సజీవ లెక్కలో ఉన్నానంటే అది యేసయ్య దయ వల్లేనండి, మరి నా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన వల్లేనండి. డాక్టర్ గారు చేతులు ఎత్తేశారు, కానీ కోటాల్లో కలుస్తాను, శని ఆదివారాలు మందిరానికి వస్తాను, వారంలో 3 రోజులు తెల్లబట్టలు వేసుకుంటాను, నేను ఎక్కడికి వెళ్ళినా మరి ప్రభు గురించి సాక్ష్యం చెప్తాను అని చెప్పేసి నా జీవితంలో ఆయన చేసిన కార్యాన్ని సాక్ష్యంగా చెప్తానని నేను ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా ఒప్పుకున్నానండి. మరి అలాగే మందిరంలో దైవజనుల దగ్గర చిన్న మొక్కుబడులు చేసుకున్నానండి, ఇచ్చేయి. దాన్ని బట్టి దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడండి. నా స్నేహితులు ఎవరి కోసమైతే నేను మందిరాన్ని విడిచిపెట్టానో, నా తల్లి మాట కాదన్నాను, ఎవరి కోసమైతే నేను డబ్బులు బాగా వెచ్చించానో, లోక సావాసాలు పట్టాను, మందు తాగాను, సిగరెట్లు తాగాను, వాళ్ళు చెప్పిన రీతిగా వాళ్ళతో పాటు కలిసి లోకంలో జీవించాను. ఆ స్నేహితులైతే నా కష్ట సమయంలో నేను మంచానికి అంటుకుపోయినప్పుడు, మరణం నన్ను చుట్టినప్పుడు నా స్నేహితులు అన్న మాటలండి ఇవి, ఎంతమంది జీవితాలను నువ్వు నాశనం చేసావు, అందుకే నీకు గతి పట్టింది, నీకు ఇలాగే అవ్వాలి, నీకు ఈ స్థితే పట్టింది, నీకు ఇలాగే అవ్వాలి, నువ్వు నాశనం అయిపోవాలి అన్నారండి. నన్ను నిజంగా నేను అంతగా ప్రేమించిన నా స్నేహితులు నా మాటలు అన్నారండి. కానీ అప్పటి వరకు నేను ద్వేషించిన మందిరంలో సంఘం అండి, చిన్న బిడ్డలు అండి, సండే స్కూల్ బిడ్డలు, వాళ్ళైతే అన్నయ్య మీరు భయపడకండి, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మీకేం కాదని ధైర్యపరిచారండి. నిజంగా నిజమైన ప్రేమ అండి నేను మందిరంలోనే చూశానండి. దేవుని యొద్ద నిజమైన ప్రేమ అంటే ఎలా ఉంటుంది అనేది నాకు ఆ రోజు అర్థమైందండి. బయట స్నేహితులేమో నన్ను ఆ రీతిగా బలహీనపరిచారండి, నీకున్నది మొత్తం పోయింది. నా బలహీన సమయంలో కూడా చాలామంది అడిగారండి, ఏడి నీ దేవుడేడి, యేసు ప్రభువుని నమ్మేవు కదా, ఏడి నీ దేవుడేడి అని అన్నారండి. ఆ రోజు నాకు వాళ్ళ దగ్గర చెప్పడానికి సమాధానం లేదండి. కానీ ఈరోజు అలాంటి వాళ్ళు నన్ను చూస్తే తలదించుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతారండి. దేవుడు ఆ రీతిగా నన్ను నిలబెట్టాడండి. దేవునిలోనికి రాకముందు మా కుటుంబం 4 తడికిల మధ్యలో
మధ్యలో పచ్చడి మెతుకులు కూడా తినలేకపోయామండి. ఎప్పుడు మా అమ్మగారు ఒకటే కూర అండి, పచ్చి పులుసు టమాటా పచ్చడి అండి, ఇవే ఉండేది. అలాంటిది ఈరోజు మమ్మల్ని ఆయన సేవలో నడిపిస్తున్నారండి. 10 మందికి అన్నం పెట్టేలా దీవించారండి. మేము వచ్చినప్పుడు మా గృహంలో ఒక చిన్న పొయ్యి అండి. ఎప్పుడైతే మేము దైవజనులు ఆత్మీయ తల్లిదండ్రుల్ని మరి వారి ద్వారా దేవుడు వస్తారండి మన గృహాల్లోకి. దైవజనులు ఎందుకు ఆహ్వానించుకోమంటామంటే దైవజనులు రావడం ద్వారా వారి ద్వారా మన గృహంలోకి దేవుడు వస్తారు. వారు ప్రార్థన చేస్తే మనకు మేలు కలిగిద్దని. మరి ఎప్పుడైతే అటువంటి 4 తడికలు ఇంట్లోకి మరి ఆత్మీయ తల్లిదండ్రులు మరి నిజంగా కొంతమంది నాకు తెలిసినంత వరకు రారండి. మరి తగ్గించుకొని దైవజనులు ఆ రీతిగా వచ్చి ప్రార్థన చేయడం బట్టి ఆ చిన్న గృహంలోనే ఆ తడికల్లోనే కూటం పెట్టారండి. ఇలాగే కూటం పెట్టి దేవుడి నామాన్ని గణపరిచారండి. అలా గణపరచడం ద్వారా ఈరోజు ఆ రోజైతే కట్టుబట్టలు 2 కుండలతో వచ్చామండి. ఈరోజు మా ఇంట్లో లేని వస్తువు లేదండి. దేవుడు ఆ రీతిగా దీవించాడండి మమ్మల్ని. ఇక నేను వ్యసనాల చేత లోక సావాసాల చేత నశించిపోయేవాడిని. దేవుడు నన్ను మార్చాడండి. నాలో అహంకారం ఉండేది, వీళ్ళు చెప్తే నేను ఎందుకు వినాలి. నాలో కోపం ఉండేదండి. ఈ దైవజనులన్న దేవుడన్న కోపం ఉండేది. మరి ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి దేవుడు నా పైన చూపిన ప్రేమను బట్టి అహంకారం, ఆ కోపం, ఆ గర్వం అన్నీ పోయినాయండి. దేవుడు నన్ను ఎంతో మార్చాడండి. ఆయన పనిలో వాడుకుంటున్నాడండి. కేవలం నేను చేసిందల్లా ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాటేనండి. దేవునిలో ఈ రీతిగా నడువని నాకు గైడెన్స్ ఇచ్చింది అండి. నా ఆత్మీయ తల్లిదండ్రులండి. వారు ఇచ్చిన గైడెన్స్ని బట్టే నేను నడిచానండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఒకటే బాగా బలంగా నమ్ముతానండి, దేవుడు ఎక్కడుంటే అక్కడ పరలోకం అని నమ్ముతానండి. మరి మా ఆత్మీయ తల్లిదండ్రులు నోటి మాట, నా ఆత్మీయ తల్లిదండ్రులనే కాదండి, దైవజనులు ఎవరైనా సరే వారి మాటలో దేవుడు ఉంటారండి. వారు చెప్పిన మాటలు, వారు చెప్పిన మర్మాలు కరెక్ట్గా పట్టుకుంటే మనం నిజంగా చాలా త్వరగా అభివృద్ధిలోకి వస్తామండి, పైకి వస్తామండి. మరి మా ఆత్మీయ తల్లిదండ్రుల మాటలో నేను యేసయ్య ఉన్నాడని నమ్ముతానండి. మరి వారు చెప్పిన మాటలు నేను నడుచుకోవడం ద్వారా యేసయ్య నా జీవితంలోనికి వచ్చాడండి. మరి నన్ను ముట్టాడు, నన్ను స్వస్థపరిచాడండి. నా కుటుంబం అంతా అద్భుతంగా మార్చబడిందండి. నా సహోదరికి వివాహం కాదని చెప్పేసి అన్నారండి. మరి తండ్రి లేడు, మరి మా తల్లి ఒక్కతే మమ్మల్ని పోషించింది, పెంచింది. మరి ఆ బిడ్డకు వివాహం అవదన్నారండి. మరి దేవుడి దగ్గర ప్రార్థన చేయబట్టి, ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన బట్టి, తీర్మానం చేసుకోబట్టి, ప్రార్థనలు స్టడీగా నిలవబట్టి ఎవరైతే అసలు వివాహం కాదన్నారో వారందరి ముందే మేమైతే చిన్నగానే చేద్దాం అనుకున్నామండి. అనుకున్న దానికంటే దేవుడు చాలా ఘనంగా ఆ బిడ్డ వివాహం జరిపించాడండి. మంచి భర్తనిచ్చాడండి. ఆ బిడ్డకు కూడా మరి మంచి కాన్పవ్వాలని ప్రార్థనలో ఉంచండి మీరందరూ. మరి అలాగే మరి మా తల్లికి కూడా అండి విశ్వాస జీవితం అంటే పడటం లేవటం అలా సాఫీగా జరుగుతూనే ఉంటుందండి. మరి ఒడిదుడుకులు అనేవి సహజం అండి. మరి మా జీవితాల్లో కూడా అలాంటివి వచ్చినాయండి. మరి ఆత్మీయ తల్లిదండ్రులు, మరి మా దైవజనులు మా ప్రార్థనను బట్టి, మేము వారిచ్చే సూచనలు బట్టి నడవటం ద్వారా వాటన్నిటిని దాటి క్షేమంగా ముందుకు వెళ్తున్నామండి. మరి మా అమ్మకు కూడా అలాగే ఒక బలహీనత వచ్చిందండి. మరి ఆ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి, లోపల బాగా ఇన్ఫెక్షన్ అయిపోయిందండి. డాక్టర్లు అయితే ఇమీడియట్గా సర్జరీ చేయాలన్నారండి. స్కోప్ వేసి ఆ స్టోన్స్ని తీశారు. కానీ ఈ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళు వెన్నెముకకి మత్తి ఇస్తారండి. ఆ మత్తి ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే లోపల స్పైన్కి ఇంజెక్షన్ చేస్తారండి ఆ మత్తు ఎక్కడం కోసం. అలా ఇచ్చినప్పుడు అక్కడ చిన్న హోల్ పడింది. దానివల్ల ఆమె కూర్చోలేకపోతుంది, నుంచోలేకపోతుందండి. ఆ హోల్ వల్ల ఏమంటే తలనొప్పి వస్తుందండి భయంకరంగా. తర్వాత ఏంటంటే మనిషి కూర్చోలేడు, నుంచోలేడండి. ఆమెకు చెప్పినప్పుడు డాక్టర్ గారు అయితే ఒకటే మాట అందండి, ఏంటంటే ఆపరేషన్ చేయాలయా, 1 లక్ష పట్టుకురండి అందండి. మాకేం అర్థం కాలేదు. ఫోన్ చేసామండి. మాకు ఏ సమస్య వచ్చినా మరి ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు కానీ దైవజనులు, వారికి ఫోన్ చేస్తాం. ఫోన్ చేస్తే వారు ప్రార్థన చేస్తారు, మేమో ప్రార్థన చేస్తాం. ఆత్మీయ తల్లిదండ్రులు ఫోన్ చేసినప్పుడు ఏం పడకండి, ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేస్తాను, ముందు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అన్నారండి. మరి ఆ రీతిగా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈలోపు ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు, మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన బట్టి మరి ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పినట్టుగా వేరే హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్ళి అడిగినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడండి, అనస్థీషియా వల్ల అలా జరిగిందమ్మా, ఏం కాదు, ఒక చిన్న కాఫీ తాగండి సరిపోతుంది అన్నారండి. ఆ రోజు 3 పూట్ల కాఫీ ఇచ్చామండి. అంతే ఆ బిడ్డ కూర్చోలేని, నుంచోలేని స్థితిలో నుంచి నిజంగా మంచిగానే ఉందండి. ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది, చాలా ఆరోగ్యంగా ఉంది. దేవుడు ముట్టి స్వస్థపరిచాడండి. మరి ఈ రీతిగా నన్ను దేవుడు ఎన్నో సమస్యల నుంచి
స్వస్థపరిచాడు, కాపాడాడండి. లోక సావాసాలను బట్టి నేను తప్పిపోయినప్పటికీ ఎప్పుడైతే అంగీకరించానో, దేవుడి మాట విన్నానో, అప్పుడు నేను స్వస్థపడ్డానండి. వీటన్నిటిని చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, నేను బ్రతికి ఉపయోగం లేదని చెప్పేసి అనిపించిందండి. ఇంట్లోకి వెళ్ళి ఉరిపెట్టుకున్నానని, చచ్చిపోదామని, నా కష్ట సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఉరిపెట్టుకున్నాను, చచ్చిపోతే బాగుంటుందని చెప్పేసి నన్ను ఇక ముట్టేవాళ్ళు లేరని. అదే సమయంలో ఆత్మీయ తల్లిదండ్రులు కూడా చూసి, నా బాధ చూసి, అంటే ప్రార్థన చేద్దామయ్యా తగ్గిపోద్ది అన్నారు, కానీ నేను ఇంకా అప్పటికి స్వస్థపడలేదండి. ఆత్మీయ తల్లిదండ్రుల మాట అంగీకరించలేదు. ఎందుకు వినాలన్న గర్వమే ఉంది. అంగీకరించడానికి ముందు జరిగిందండి ఇదంతా. ఆత్మీయ తల్లిదండ్రులు చనిపోదామని ఉరిపెట్టుకున్నప్పుడు నన్ను నలుగురు పట్టుకుని కట్టేసి తీసుకెళ్లారండి. మళ్ళా తీసుకెళ్ళినప్పుడు 2 గంటల సేపు మాట్లాడారండి. నాకు బ్రతకాలని లేదయ్యా, నేను చనిపోదామని అనుకుంటున్నాను, నాకున్న పరిస్థితి, నా స్నేహితులు కాదన్నారు, నాకున్న బలహీనత, డాక్టర్ గారేమో నేను జీవితాంతం ఇంతే అంటున్నారు, నా వివాహం చూస్తే వివాహం ఆగిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా, నాకేం అర్థం కావట్లేదు, నేను చనిపోవటం కరెక్ట్, ఉన్న ఖర్చు దండగా, తిండి దండగా తప్ప నా వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు, ఉన్నన్ని రోజులు మంచం మీదే ఉండాలన్నారండి. ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతగా చెప్పినా నేను వినట్లేదండి, చనిపోతాననే అన్నానండి. ఆ ఉరితాడు అలాగే ఉందండి. ఆత్మీయ తల్లిదండ్రులు ఒకటే మాట అన్నారు, సరే చనిపోయా, ఒక పని చేయి, చనిపోయే ముందు ఒక పని చేయి, దేవుడి మాట విను, నా సువార్త చెయ్యి, నలుగురిని ఆత్మలను రక్షించయ్యా, అలా చనిపో, దానివల్ల ఉపయోగం ఉంటుంది అన్నారండి. నాకెందుకు ఆ మాట నచ్చిందండి. ఒప్పుకున్నానండి, దేవుడు సేవ చేయడానికి ఒప్పుకున్నాను. ఆయన ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం చెప్తాను, ఆయన పనిలో ఉంటాను, ఇక నాకు లోక జీవితం వద్దని అన్నీ విడిచిపెట్టేశానండి. అన్నీ విడిచిపెట్టి ఎప్పుడైతే ఆత్మీయ తల్లిదండ్రులు సేవకులు వారి మాట అంగీకరించానో, ఆ రీతిగా నిలబడబట్టి దేవుడు ఈ రోజుకి నా నోటంటే రక్తం లేదండి. డాక్టర్ గారు చెప్పింది 4 దుంపలు తినమన్నాడండి, కానీ ఈరోజు నేను అన్ని తింటున్నానండి. పెద్ద పెద్ద బరువులు ఎత్తినా నాకేం కాదండి. ఆయన చెప్పింది అయితే గట్టిగా గొంతు తెరిచినా చచ్చిపోతాం అన్నాడండి. మరి ఈరోజు యేసు రక్తం చెప్పడానికి నేను ఎంత గట్టిగా, ఎంత బిగ్గరగా నా గొంతు తెరిచినా నాకేం అవ్వదండి. దేవుడు ఆ రీతిగా ముట్టాడండి. సరిగ్గా సంవత్సరం తర్వాత అండి మందులు వాడానండి. మందులు వాడిన తర్వాత సరిగ్గా సంవత్సరం తర్వాత హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేస్తే డాక్టర్ గారు షాక్ అయ్యాడండి. ఆయన అన్నది ఒకటే మాట, ఎక్కడ కనపడట్లేదా ఆ హోలు, జనరల్గా లంగ్స్కి పడిన డ్యామేజ్ అనేది పర్మనెంట్ డ్యామేజ్ అండి, అది క్యూర్ అవడం అసాధ్యం అన్నారు. మరి అలాంటి డాక్టర్ గారు ఆ హోల్ అనేది లేదయ్యా, ఏ దేవుడో నన్ను ముట్టాడయ్యా అని చెప్పేసి అన్నారండి. ముట్టింది యేసు ప్రభు వారే అన్నానండి. నిజంగా ఆ రీతిగా నేను నడిపబట్టి మరి ఇంకా చాలా ఉన్నాయండి. నాకు సడన్గా పిలిచేసరికి టెన్షన్కి ఏం గుర్తు రావట్లేదు కార్యాలు. దేవుడు మరొక సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అన్ని కార్యాలు చెప్తానండి. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ గుర్తు రావట్లేదు టెన్షన్కి నాకు. మీ అందరికీ నా వందనాలండి. నేను ఎప్పుడు నమ్మేది ఒకటే, దేవుడు ఎక్కడుంటే అక్కడే పరలోకం అండి. మరి క్రీస్తు అయిన సావాసం అండి, అన్ని చోట్ల దేవుడు ఉంటాడు. మరి ఈ సావాసంలో నేను దేవుడిని కనుగొన్నాను కాబట్టి నేను ఇదే నా పరలోకంగా భావిస్తాను. మరి నా ఆత్మీయ తల్లిదండ్రుల మాటలో స్వస్థత ఉంది కాబట్టి నేను వారినే నా యేసయ్య వాక్కుగా నేను భావిస్తానండి. మరి చిన్న మాటలు చెప్పి నేను ముగించుకుంటున్నాను అండి. ఇదే నా సాక్ష్యం అండి. మీ అందరికీ నా వందనాలు.